నెవర్ గివ్ అప్, యువర్ టైమ్ ఈస్ కమింగ్ ఇన్ జీసస్ నేమ్. సో హోప్ తో ఉండమని దేవుడు చెప్తున్నాడు. సో అందరికీ కూడా టైం వచ్చేసింది. సో మీ సడన్ షిఫ్ట్ కూడా జరుగుతుంది. ఆనాడు మోషే గురించి చూసాం కదా. మోషే జస్ట్ మేకలను కాపుతున్నాడు, వాళ్ళ మామ యొక్క మందలను మేపుతున్నాడు. దేవుడు సడన్ గా దర్శించి తన చేత గొప్ప జీవితాన్ని ఇచ్చేశాడు. భూలోకంలో ఏ దైవజనుడు చేయని కార్యాలు, ఏ దైవజనుడు చేయని అద్భుతాలను దేవుడు అద్భుతాలు చేసే వరాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని చేశాడు. సో ఆయన ద్వారా చేపించాడు. అప్పటికప్పుడే ఇన్స్టెంట్ గా యాక్టివేట్ అయింది. సో ఆయన లైఫ్ అప్పటికప్పుడే చేంజ్ అయిందా కాలేదా? సో అబ్రహాం లైఫ్ కూడా చేంజ్ అయిందా కాలేదా? సో నా లైఫ్ కూడా చేంజ్ అయిందా కాలేదా? అలాగే మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. సో హోప్ తో ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఈ వాక్యం అందరికీ వర్తిస్తుంది. అది మోసేకో, అది అబ్రహాముకో, లేకపోతే దైవజనులకో అని అనుకోవద్దు. దేవుడి కృప అందరి మీద విస్తరించి ఉంటది. దేవుడు అందరినీ సమానంగా చూసే దేవుడు, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువగా చూసే దేవుడు కాదు. మనందరినీ కూడా ఏకరీతిగా చూసే దేవుడు, మనందరినీ కూడా ఆశీర్వదించాలనుకున్న దేవుడు. సో అన్నాడు, అబ్రహాంని సడన్ గా దర్శించాడు, అబ్రహాంని ఆశీర్వదించాడు. మోషేను సడన్ గా దర్శించాడు, మోషేను ఆశీర్వదించాడు. మిమ్మల్ని కూడా దేవుడు సడన్ గా దర్శించి మిమ్మల్ని కూడా ఆశీర్వదించును కాక. హోప్ తో ఉండండి. ఇదే నీ లైఫ్ అని అనుకోవద్దు. తప్పకుండా నీకు దేవుడు సడన్ బ్రేక్ త్రూ ఇస్తాడు, సడన్ షిఫ్ట్ ఇస్తాడు, సడన్ విజిటేషన్ వస్తుంది నీకు కూడా. సో నీ లైఫ్ కూడా సడన్ గా మారిపోతుంది. సో హోప్ తో ఉండండి, ఆ హోప్ తో ఉండండి. వేచి ఉండండి. 1000 కళ్ళతో వేచి ఉండమంటారు కదా. అలా వేచి ఉన్నప్పుడు, హోప్ తో ఉన్నప్పుడు నీ జీవితంలో కూడా మేనిఫెస్టేషన్ అంటే కార్యాలు జరగడం మొదలవుతాయి. సో 1 తిమోతి 1:12 పూర్వము గతములో దూషకుడు, హింసకుడు. దూషకుడు అంటే దూషించేవాడు, హింసకుడు అంటే అందరినీ నానా కష్టాలు పెట్టేవాడు, హానికరుడు అంటే హాని చేసేవాడు, చెడు చేసేవాడు, తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు. సో ఇది ఎవరి గురించి? పౌలు గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు పౌలు గురించి మాట్లాడుతున్నాడు. సౌలుగా ఉన్న ఒక వ్యక్తి, సౌలు అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరు? దూషకుడు, హింసకుడు, హానికరుడు. తను ఎక్కడ ప్రేయర్ మీటింగ్ పెడితే అక్కడ వాళ్ళను నశింప చేసేవాడు, అక్కడ వాళ్ళను కొట్టేవాడు, కూచకోత కోసేవాడు. సో అలాంటి సౌలు గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు ఈ రోజు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును. చూసారా అండి? ఎవరైతే ఆయన శిష్యులు ఉన్నారో, యేసయ్య శిష్యులు ఎవరున్నారో, ఎవరైతే ఎవరైతే దేవుడి సేవ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బెదిరించేవాడట, హత్య చేసేవాడట. తనకు ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, సో హత్య చేసేవాడు, ఆయన బెదిరించేవాడు, అలాగే అందరినీ హింసించేవాడు సౌలు. సో ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల, చూసారా, పురుషులను స్త్రీలను కూడా హింసించేవాడు. వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజుల వారికి పత్రికలిమ్మని అడిగేను. సో అందరిని బంధించి యెరూషలేమునకు తీసుకొచ్చేవాడు. సో అంత కిరాతకుడు సౌలు, అంత దుర్మార్గుడు సౌలు అనే వ్యక్తి. సో ఎక్కడ ప్రేయర్ మీటింగ్ జరిగితే అక్కడ డిస్టర్బెన్సెస్ చేసేవాడు. ఎక్కడ ఎక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు సేవ చేస్తున్నారు, శిష్యులు ఉన్నారు, వాళ్ళని హింసించేవాడు, దూషించేవాడు ఈ సౌలు అనే వ్యక్తి. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. చూసారా అండి? సో ఇతను హింసకుడు, దూషకుడు, నరహంతకుడు, సో మోసగాడు, సో ఊచకోత కోసేవాడు. అలాంటి వాణ్ణి కూడా యేసు ప్రభు వారు దర్శిస్తున్నాడు. ఏమైతే దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. సో దీన్ని ఏమంటారు? సడన్ విజిటేషన్ అంటారు. సో సడన్ చేంజ్ అంటారు. సో సడన్ గా వెలుగు వచ్చేసింది. సో ఈ రోజు కూడా మీ అందరికి అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు వచ్చును కాక. ఎందుకంటే అమ్మా, దేవుడు అలా దర్శిస్తాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు నీ రీతిలో దేవుడు దర్శిస్తాడు. సో నిన్న మోషేను కూడా దేవుడు దర్శించాడా లేదా? మొన్న అబ్రహాంని దర్శించాడా లేదా? సో ఈ రోజు పౌలుని దర్శిస్తున్నాడు. సో అబ్రహాముని దర్శించిన దేవుడు, మోషేని దర్శించిన దేవుడు, సౌలును దర్శించిన దేవుడు నిన్ను నన్ను కూడా దర్శించేశాడు.
సో వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. సో అతనికి ఒక వెలుగు వచ్చేసిందండి, ఆ చూడలేనంత వెలుగు వచ్చి నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చూసారా, సడన్ విజిటేషన్ అనండి, సడన్ చేంజ్ అనండి, అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ అనండి, అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్ అనండి, అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్ అనండి, అన్ఎక్స్పెక్టెడ్ విజిటేషన్ అనండి. సో దేవుడు అలా అన్ఎక్స్పెక్టెడ్ గా దర్శిస్తాడండి. సో సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. సో నువ్వు కూడా నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్ కావాలని కోరుకుంటున్నావు? నీ వీసా విషయమా, నీ ప్రమోషన్ విషయమా, నీ హెల్త్ విషయమా, నీ జాబ్ విషయమా, లేకపోతే నీ గర్భఫలం విషయమా, నీ మ్యారేజ్ విషయమా, నువ్వు కూడా ఏ విషయంలో సడన్ మిరాకిల్ కావాలని కోరుకుంటున్నావో ఆ విషయంలో నువ్వు నమ్మి విశ్వసించి ప్రార్థించు, నువ్వు కూడా అద్భుతం చూస్తావు. సో సో నీ గతము ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ గతాన్ని బట్టి దేవుడు భవిష్యత్తుని తీర్చిదిద్దాడు. నువ్వు గతంలో తప్పులు పొరపాట్లు చేసినా కూడా దేవుడు వాటిని క్షమించేసి నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. సో నిన్న చూసాము కదా, మోషే గతంలో ఒకరిని మర్డర్ చేస్తాడు, అయినా దేవుడు విజిటేషన్ చేసి సో దేవుడు అతన్ని ఆశీర్వదించాడా లేదా, గొప్ప దైవజనుడుగా మార్చాడా లేదా? సో అలాగే ఈరోజు సౌలును కూడా దేవుడు దర్శిస్తున్నాడు. సో ఆనాడు సౌలుని దర్శించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా దర్శిస్తున్నాడు, నీతో కూడా మాట్లాడుతున్నాడు. సౌలుకి ఏమొచ్చిందట? ఒక స్వరము పలుకుట విన్నాడట, స్వరం వచ్చిందట, దేవుడి వాక్యం వచ్చిందట. సో ఈరోజు మీరు కూడా ఈ స్వరాన్ని విన్నును కాక. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నీవు హింసించుచున్న యేసుని. చూసారా అండి, ఇక్కడ దేవుడి యొక్క ప్రజలను ఎవరైనా హింసిస్తే అది యేసయ్యను హింసించినట్టే, దైవజనులను ఎవరైనా హింసిస్తే అది యేసయ్యను హింసించినట్టే. ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను హింసించుచున్నావు అంటున్నారు. ఎవరు? యేసు ప్రభువారు. ఎవరితోటి? సౌలుతోటి. సో లేచి పట్టణంలోకి వెన్నులుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. చూసారా అండి, ఇప్పటి నుంచి సౌలుని కాస్త దేవుడు ఏం చేస్తున్నాడు? సడన్ గా దర్శించేసి పౌలులాగా మారుస్తున్నాడు. సో నీవు నీ గతాన్ని మార్చేస్తున్నాడు. చూసారా, ఆయన గతాన్ని తీసేస్తున్నాడు. హింసకుడు, క్రిమినల్, మర్డరర్ అండ్ బ్లేమ్ చేసేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, హింసించేవాడు, కిరాతకుడు, అలాంటి వాడిని దేవుడు పౌలులాగా మారుస్తున్నాడు. అలాంటి వాడిని దేవుడు గొప్ప దైవజనుడుగా మారుస్తున్నాడు. సడన్ గా తన లైఫ్ లో కూడా షిఫ్ట్ వచ్చేసింది, సడన్ వెలుగు వచ్చేసింది. సో సడన్ గా దేవుడి యొక్క స్వరము వచ్చేసింది. సో నీ లైఫ్ కూడా అలాగే ఉంటది. నీకు కూడా సడన్ షిఫ్ట్ వస్తుంది, సడన్ వెలుగు వచ్చేస్తుంది, సడన్ గా దేవుడి యొక్క స్వరాన్ని నువ్వు కూడా వింటావు. సో నీకు కూడా టైం వచ్చేసింది అని నమ్మి ప్రార్థించండి, థ్యాంక్స్ చెప్పేసేయండి. సో ఇక్కడ సౌలుకి సమయం వచ్చిందా రాలేదా? వచ్చింది, తెలుపబడునని చెప్పాను. అతని ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సో ఈ దర్శనము సౌలుకి వచ్చింది. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. సో ఎందుకు చూడలేకపోతున్నాడు? ఆ వెలుగు అలాంటిది, ఆ వెలుగు వచ్చేసింది. ఆ వెలుగులో ఈయన స్వరాన్ని విన్నాడు, ఆ వెలుగుని చూశాడు. అతనిలో గొప్ప దైవజనుడుగా మార్చబోతున్నాడు గనక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతను కళ్ళు కనపడట్లేదు ఆ వెలుగు వల్ల. సో తర్వాత ఆయన దమస్కులోకి నడిపించారు ఆయన చెయ్యి పట్టుకొని. చూసారండి, దీనినే సడన్ చేంజ్ అంటారు, సడన్ విజిటేషన్ అంటారు, సడన్ బ్లెస్సింగ్ అంటారు, సడన్ మిరాకిల్స్ అంటారు. సో అలాగే నీ జీవితం కూడా అలాగే ఉంటది. సో నీ జీవితంలో కూడా దేవుడు తప్పకుండా నిన్ను కూడా దర్శించాడని నమ్మండి. మీరు నమ్మేసి ప్రార్థించండి. మీరు ఉద్యోగ విషయంలో మీకు షిఫ్ట్ కావాలా? ఉద్యోగ విషయంలో మీకు మిరాకిల్ కావాలా? వీసా విషయంలో మిరాకిల్ కావాలా? లేకపోతే ఫైనాన్షియల్స్ విషయంలో మిరాకిల్ కావాలా? హెల్త్ విషయంలో మీకు మిరాకిల్ కావాలా? అది నమ్మి ప్రార్థించండి, విశ్వసించి ప్రార్థించండి, ఆల్రెడీ పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించండి. అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. సో అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు టైం మారిందా లేదా? ఇప్పుడు సౌలుని కాస్త పౌలులాగా మార్చేస్తున్నాడు. అతని గుణము మారిపోతుంది, ఆయన స్వభావం మారిపోతుంది. అందుకే అమ్మా, నీ గతం అంతా నువ్వు పక్కకు పెట్టేసాయి, వదిలేసాయి. అందరం తప్పు చేసిన వాళ్ళే, అందరం పొరపాటు చేసిన వాళ్ళే. అయ్యో నేను గతంలో ఇక తప్పులు చేశానే, ఆ పొరపాటు చేశానే, దేవుడు నన్ను దర్శిస్తాడో దర్శించడో, దేవుడు నన్ను పట్టుకుంటాడో పట్టుకోడో, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడో ఆశీర్వదించాడో, అలాంటి డౌట్లు ఏమీ వద్దు.
ఏమి వద్దు. నేను చెప్పాను కదా, మోషే ఐగుప్తుల్లో ఒకరిని చంపేసి పారిపోయి 40 సంవత్సరాలు దాక్కుంటాడు. అప్పుడు దేవుడు దర్శించి ఆయనతో మాట్లాడి, మోషే నీ గతాన్నంతా తుడిచేసి నీ చేత కొత్త రాత రాయబోతున్నానని కొత్త రాతను రాశాడు. గొప్ప దైవజనుడిగా మార్చాడు. అప్పటి వరకు మోషేకి అద్భుతాలు చేసే వరం లేదు. తర్వాత అద్భుతాలు చేయడం మొదలు పెట్టాడు ఆ దేవుడు దర్శించిన తర్వాత. అలాగే అబ్రహాం కూడా, నీకు 75 సంవత్సరాలు అబ్రహమా, నీ గతాన్నంతా తుడిచి వేస్తున్నాను, నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు, నీ టైం వచ్చేసింది అన్నాడు. సో ఈనాడు సౌలుకు కూడా టైం వచ్చిందా లేదా? ఇప్పుడు సౌలు కూడా ఎక్కడ ప్రేయర్ మీటింగ్ అయితే అక్కడ హింసించేవాడండి, ఆపేవాడండి, వాళ్ళను దూషించేవాడండి, వాళ్ళను కొట్టేవాడండి, చంపేవాడండి, తీసుకెళ్లి జైల్లో వేసేవాడండి. అలాంటి సౌలును కూడా దేవుడు వాడుకోవడానికి డిసైడ్ అయ్యాడు. పౌలు లాగా మార్చాడు. సో గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు పౌలు కూడా, లెక్కించలేని అద్భుతాలు, ఊహకందని అద్భుతాలు. సో ఆయన దేవుడికి హతసాక్షిగా మారాడు. సో ఇలా టైం వచ్చేస్తుందండి. ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా దేవుడు వృధా కానియడు. కాబట్టి నీ టైం కూడా ఆల్రెడీ వచ్చేసిందని నమ్మండి. సో ఏ లైఫ్ కూడా వృధా కానివ్వడండి. ఆయనే మనందరినీ తీసుకొచ్చింది ఆయనే. మనందరినీ కూడా భూలోకాన్ని తీసుకొచ్చింది ఆయనే. మనందరి జీవితాలకు ఒక పరమార్థము, స్వార్థకము చేసి పంపిస్తాడు ఈ లోకం నుంచి. సో చెయ్యి పట్టుకొని దమస్కులోకి నడిపించిరి. సో లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. జన సమూహము దేవుని వాక్యము వినుచు. సో దేవుని వాక్యాన్ని వినాలి, గుర్తు పెట్టుకోండి. వాక్యం వింటుంటే 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 విశ్వాసము పెరుగుతుంది, ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో వినుచు ఆయన మీద పడుచుండగా, ఆయన మీద అంటే ఎవరు? యేసు ప్రభు వారి మీద పడుచుండగా, గిన్నెతు సరస్సు తీరమున నిలిచి, సరస్సు పేరు తీరమున నిలిచి, ఆ సరస్సు తీరమున్న 2 దోణెలను చూచెను. 2 దోణెలను చూచాడట సరస్సు తీరమునున్న. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. సో జాలర్లు దిగి తమ వలలను కడుక్కుంటున్నారు. ఆయన దోణెలోని సిమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చొని దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. సో ఆయన ఒక దోణిలో కూర్చొని కొంచెం దూరము తోయమని చెప్పి ఆ దోణిలో కూర్చొని యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు? బైబిల్ ప్రీచింగ్ చేస్తున్నాడు. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సిమోనుతో చెప్పగా. చూసారా అండి, చేపలు పట్టుటకు మీ వేయుడని సిమోనుతో చెప్పగా, సిమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. నువ్వు దేవుడి యొక్క సహాయం లేకుండా, దేవుడి యొక్క ప్రమేయం లేకుండా నువ్వెంత కష్టపడ్డా అది వృధా అవుతుంది. అందుకే నువ్వు ప్రతి సహాయంలో దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయి, ప్రతి ప్రయత్నంలో దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయి, ప్రతి ప్రయత్నంలో దేవుడి యొక్క సహాయాన్ని కోరుకో. అందుకే నీ సొంత ఎబిలిటీతో, నీ సొంత కెపాసిటీతో, నీ సొంత విజ్డమ్ తో, నీ సొంత నాలెడ్జ్ తో నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఎదురు దెబ్బలు వస్తాయి, నీకు కూడా ఏమీ దొరకదు. కానీ దేవుడిని సహాయం అడుగు, దేవుడి యొక్క సహాయంతో ముందడికెళ్ళు, దేవుడి యొక్క సన్నిధితో ముందడికెళ్ళు, దేవుడి యొక్క తోడుతోను ముందడికెళ్ళు. అప్పుడు నీకు అన్ని విషయాలలో విజయం జరుగుతుంది. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. చూసారండి, యేసుప్రభు వారు ఎప్పుడైతే జోక్యం చేసుకున్నాడో అప్పుడు ఓవర్ఫ్లో బ్లెస్సింగ్ వచ్చేసింది, అబౌండెంట్ బ్లెస్సింగ్ వచ్చింది. ఆ బ్లెస్సింగ్ కాస్త అత్యధికంగా మార్చబడింది. సో వాళ్ళు లెక్కించలేనంతగా, ఊహించలేనంతగా దేవుడు గొప్పగా వాళ్ళను ఆశీర్వదించాడు. దీన్ని ఏమంటారు? సడన్ ప్రొవిజన్ అంటారు. చూసారా అండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్ ప్రొవిజన్ అంటారు, అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్ అంటారు, అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ అంటారు. సో ఇలాగే నీ జీవితంలో కూడా దేవుడు అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్ చేస్తాడు, అన్బిలీవబుల్ మిరాకిల్ చేస్తాడు, అన్ఎక్స్పెక్టెడ్ ప్రొవిజన్ చేస్తాడు. ఆశ కలిగి ఉండు. సో వీళ్ళకు టైం వచ్చిందా రాలేదా? సో రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప పడలేదు. కానీ దేవుడు యేసు ప్రభు వారు జోక్యం చేసుకున్నప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. సో వాళ్ళకు టైం స్టార్ట్ అయిపోయింది. సో అబౌండెంట్ బ్లెస్సింగ్ వచ్చేసింది. సో నువ్వు కూడా అలాగే, నువ్వు కూడా ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు కూడా కష్టపడ్డావు, ఇన్ని సంవత్సరాలు నీవు కూడా ఒక్కటి కూడా దొరకలేదేమో నీకు కూడా. కాబట్టి దేవుడు ఈ రోజు నిన్ను దర్శించి నీ జీవితంలో కూడా ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్ చేస్తాడు.
సో అర్థమవుతుందండి, వాళ్ళకు సమయం వచ్చేసింది. ఆ సమయం వచ్చినప్పుడు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. నీకు కూడా ఆల్రెడీ సమయం వచ్చేసింది. నువ్వు కూడా గొప్పగా ఆశీర్వదించబడతావు. దీన్ని సడన్ ప్రొవిజన్ అంటారు, అన్ఎక్స్పెక్టెడ్ ప్రొవిజన్ అంటారు, సడన్ మిరాకిల్ అంటారు, అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్ అని. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు మిరాకిల్ ని. ఆ మిరాకిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. సో ఇక నాకు జీవితం, ఇక నాకు రాత్రంతా పడ్డాము. ఇక్కడ ఏమంటున్నారు? విస్తారమైన చేపలు పట్టేవి, రాత్రి అంతయు మేము ప్రయాస పడితేవి. నువ్వు కూడా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ప్రయాస పడుతున్నావేమో. నువ్వు కూడా నీ కష్టాలకు నష్టాలకు విసిగిపోయామేమో, బాధలకు అనారోగ్య సమస్యల వల్ల చితికిపోయావేమో, నిందల వల్ల అవమానాల వల్ల చితికిపోయావేమో. సో నీకు కూడా ఏమీ దొరకడం లేదేమో, నువ్వు కూడా ప్రయాస పడ్డావేమో. ఒకటే గుర్తుపెట్టుకో, నీ టైం కూడా వచ్చేసింది. నీ టైం కూడా వచ్చేసింది. ఈ వాక్యం వింటున్న వాళ్ళందరి సమయం వచ్చేసింది. సో వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, వాళ్ళకు సమయం వచ్చిందా రాలేదా? బ్రేక్ త్రూ వచ్చిందా రాలేదా? సో నీ ఫైనాన్సెస్ విషయంలో కూడా బ్రేక్ త్రూ, నీ యొక్క ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ లో కూడా బ్రేక్ త్రూ యేసు నామంలో వచ్చును కాక. సో వేరొక దోణిలో తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. చూసారండి, ఒక్క చేప పట్టలేదు, కానీ దేవుడు 2 దోణెలు మునిగేంత సృష్టించాడు. అప్పటికప్పుడు సృష్టించాడండి. సో రాత్రంతా చేపలు లేవు, కానీ యేసు ప్రభువారు వచ్చినప్పుడు అప్పటికప్పుడు సృష్టించాడు. కాబట్టి దేవుడు కూడా నీ గురించి అప్పటికప్పుడు సృష్టించగలుగుతాడు. సో నువ్వు కూడా ప్రయాస పడుతున్నావు 20-30 సంవత్సరాల నుంచి, 15-20 సంవత్సరాల నుంచి. డోంట్ వరీ. నీ జీవితం ఇక ఇలాగే ఉండదు. చేంజ్ అయిందా కాలేదా? శిష్యులకు సమయం వచ్చిందా రాలేదా? సో వాళ్ళకు ఇక మారదనుకున్న సమయాన్ని కూడా దేవుడు మార్చాడా లేదా? అందుకే దేవుడు కాలాలను, సమయాలను, స్థితిని, గతిని మార్చే దేవుడు మన దేవుడు. అందుకే నీ టైం కూడా వచ్చేసింది. వాళ్ళ టైంకి వచ్చినప్పుడు నీ టైం కూడా వచ్చింది. అబ్రహాంకి టైం వచ్చింది, మోషేకి ఒక టైం వచ్చింది, అలాగే సౌలుకి కాస్త టైం వచ్చి పౌలుగా మారాడు. సో శిష్యులు కూడా టైం వచ్చేసి అబౌండెంట్ బ్లెస్సింగ్ లోకి వెళ్ళారు. సో నీకు కూడా అబౌండెంట్ బ్లెస్సింగ్ ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు లేమితనంలో ఉండొచ్చు, ఇప్పటి వరకు నువ్వు ప్రయాసాల్లో పడి ఉండొచ్చు. ఇప్పటి నుంచి దేవుడి శక్తితో ముందడికెళ్ళు, దేవుడి సహాయంతో ముందడికెళ్ళు, దేవుడి నడిపింపులోకి వెళ్ళు. దేవుడు నిన్ను కూడా అన్ఎక్స్పెక్టెడ్ రీతిగా నీ జీవితంలో కూడా మిరాకిల్ చేస్తాడు, అన్ఎక్స్పెక్టెడ్ ప్రొవిజన్ చేస్తాడు. సో హోప్ ఫర్ ద బెస్ట్, హోప్ తో ఉండండి. అలాగే మీరు ఏదైతే వింటున్నారో దాన్ని విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. నేనైతే నమ్మేశాను, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ ఆల్రెడీ బ్లెస్డ్ మైటీ వేగా బ్లెస్ అయ్యాను. సో నీ నమ్మకం చొప్పునే జరుగుతుంది. సో నువ్వు డౌట్ పడకు, అనుమాన పడకు. అనుమానం వల్ల, డౌట్ వల్ల నువ్వు ఆశీర్వదించబడవు. నీ అద్భుతాలు ఆగిపోతాయి, నీ ఆశ్చర్యమైన కార్యాలు ఆగిపోతాయి. సో చూసారా, వాళ్ళకు టైం వచ్చేసి అబౌండెంట్ బ్లెస్సింగ్. మీ అందరికి, మా అందరికి, మనందరికి కూడా టైం వచ్చేసింది. మనం కూడా అబౌండెంట్ బ్లెస్సింగ్ లోకి వెళ్ళుదుము కాక. మనందరికి కూడా అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ జరుగును కాక. మనందరికి ఓవర్ఫ్లో బ్లెస్సింగ్స్ వచ్చును కాక. అన్ఎక్స్పెక్టెడ్ సైన్స్ అండ్ వండర్స్, మిరాకిల్స్, ప్రొవిజన్స్ వచ్చును కాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను. సిమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. తగ్గించుకోవాలి. దేవుడు ఎప్పుడు ఆశీర్వదించినా తగ్గించుకోవాలి, గర్వము రావద్దు. సో ఇక్కడ ఆశీర్వదించగానే తగ్గించుకుంటున్నాడా లేదా? సో గర్వం వచ్చిందా? గర్వం రాలేదు. సో ఆశీర్వదించబడినప్పుడు నువ్వు తగ్గించబడాలి. ఏలైనగా వారు పట్టిన చేపలు రాశికి అతనితో కూడనున్న వారందరూ విస్మయం ఉందిరి. చూసారా అండి, వాళ్ళు ఊహించలేనంతగా మిరాకిల్ జరిగింది. సో దేవుడు మీ అందరి జీవితంలో కూడా ఊహించలేనంత మిరాకిల్ ఈ గడియలోనే చేయను కాక. ఫైనాన్షియల్ మిరాకిల్స్ జరుగును కాక, హెల్త్ విషయంలో మిరాకిల్ జరుగును కాక, అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ మనందరి జీవితాల్లో జరుగును కాక అని ప్రవచిస్తున్నాను. చూసారా అండి, వాళ్ళకు లెక్కకు మించి వచ్చేసింది. అబౌండెంట్ బ్లెస్సింగ్ లోకి వచ్చారు, ఫైనాన్షియల్ గ్రేస్ లోకి వచ్చేసారు, ఓవర్ఫ్లో ఆ బ్లెస్సింగ్ లోకి వచ్చారు. అందుకే నువ్వు కూడా డ్రై అయిపోయావు అనుకుంటున్నావేమో. నీ బ్లెస్సింగ్ కూడా ఈ రోజు నుంచి ఇలా మారబోతుంది. నీ బ్లెస్సింగ్ కూడా ఈ రోజు నుంచి ఓవర్ఫ్లో బ్లెస్సింగ్ లో ఉంటుంది. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే నీ టైము ఆల్రెడీ స్టార్ట్ అయింది. అన్ని విషయాలలో నీ టైం కూడా స్టార్ట్ అయింది. మై గుడ్ టైం స్టార్టెడ్ అనండి, నా గుడ్ టైం స్టార్ట్ అయింది అనండి. ఎస్, అట్లా అనుకోండి. మై గుడ్ టైం ఆల్రెడీ స్టార్టెడ్, నా మంచి రోజులు మొదలయ్యాయి, నాకు మంచి రోజులు మొదలయ్యాయి అని నమ్మండి, విశ్వసించండి. సో చూసారా, దేవుడు సడన్ గా విజిట్ చేశాడు వాళ్ళను, దేవుడు సడన్ గా బ్లెస్ చేశాడు వాళ్ళను.
దేవుడు అన్ఎక్స్పెక్టెడ్ గా మిరాకిల్ చేశాడు వాళ్ళను. నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ లెక్కలించలేని చేయును కాక. ఆమేన్. సో అలాగూ సీమోనుతో కూడా పాలిన వారైన జెబెదీయ కుమారులు యాకోబును యోహాను విస్మయం ఉందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటిలో నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉండు అని సీమోనుతో చెప్పాను. చూసారా అండి? సో ఇప్పటి వరకు మీరు బిజినెస్ చేసుకున్నారు. సో ఇప్పటి వరకు మీరు చేపలను పట్టారు. ఇప్పటి నుంచి మీ చేతుల మీదుగా మనుషుల పట్టు వాడవై ఉండు అని. చూసారా, సమయం వచ్చేసింది. వాళ్ళకు గొప్ప దైవజనులుగా మారుస్తున్నాడు దేవుడు వాళ్ళను. సో వాళ్ళ టైం వచ్చేసింది. వాళ్ళ టైం వచ్చేసింది. ఇప్పటి నుంచి దేవుడు మీ అందరి చేత గొప్ప అద్భుతాలు చేయించగాక. ఇప్పటి నుంచి మీ అందరి జీవితాలు కూడా ఇలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా మారును గాక. ఎందుకంటే అమ్మా, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉండు అని వాళ్ళ శిష్యులను ఏమంటున్నాడు? ఇక మీ రాతను మార్చబోతున్నాను, మీకు సడన్ షిఫ్ట్ ఇవ్వబోతున్నాను, మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాను, మిమ్మల్ని వాడుకోబోతున్నాను అని దేవుడు అష్యూరెన్స్ ఇస్తున్నాడు. సో వాళ్ళకు టైం వచ్చేసిందా? ఇక మీ టైం వచ్చేసింది. మీ చేత కొత్త చరిత్రను సృష్టించబోతున్నాడు. యు ఆర్ నెవర్ బి ద సేమ్. సేమ్ ఉన్నారా? ఇప్పుడు చూడండి, మోషే మందలు కాసుకునేవాడు, అలాగే ఉన్నాడా? గొప్ప దైవజనుడిగా అయిపోయాడు. అబ్రహాము అదే ఊర్లో చింత విచారణతో ఉండేవాడు. సో అలాగే ఉన్నాడా? గొప్ప ఆశీర్వవంతుడుగా మారిపోయాడు. సౌలు హింసకుడు, దూషకుడు, అలాగే ఉన్నాడా? గొప్ప దైవజనుడుగా మారిపోయాడు. ఇక్కడ శిష్యులు, యేసయ్య శిష్యులు యాకోబు యోహాను, వాళ్ళు అలాగే ఉన్నారా? చేపలు పట్టుకుంటూ ఇప్పుడు మనుషులు పట్టే జాలర్లుగా మారుతున్నారు. వాళ్ళకు సమయం వచ్చింది. అలాగే నీకు కూడా ఈ గడిలోనే సమయం వచ్చేసింది. అర్థమవుతుందా? మనుషుల పట్టుడు ఆడవై ఉండు అని సీమోనుతో చెప్పాను. సో నీ లైఫ్ మారుతుంది. నీ లైఫ్ చూసారా, వీళ్ళందరి లైఫ్ మారిందా లేదా? వీళ్ళందరికీ టైం వచ్చిందా రాలేదా? నీకెందుకు రాదని అనుకుంటున్నావు? బిలీవ్ ఇట్, రిసీవ్ ఇట్, ట్రస్ట్ ఇట్, ఓకే, హ్యావ్ ఫెయిత్ ఆన్ ఇట్. నువ్వు నమ్మేసేయి, నీకు ఈ రోజే నీ టైం అవుతుంది. అందుకే దేవుడు ఒకటే అంటాడు, నమ్ముట నీ వలనైతేనే నమ్మువాడికి సమస్తము సాధ్యము అన్నాడు. యూ షుడ్ బిలీవ్ ఇట్, యూ షుడ్ ట్రస్ట్ ఇట్, యూ షుడ్ రిసీవ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. నీ మనసులో నువ్వు నమ్మాల్సిందే. సో వీళ్ళందరికీ సడన్ షిఫ్ట్ వచ్చేసింది, సడన్ బ్లెస్సింగ్స్ వచ్చాయి, సడన్ గా దేవుడు దర్శించాడు. సో నీకు కూడా సడన్ బ్లెస్సింగ్ వస్తాయి. అందుకే నువ్వు ఇక నీ జీవితం ఇలాగే ఉంటదని డిసైడ్ కాకు, మారిపోతుంది. మార్చేశాడు దేవుడు. సో వీళ్ళు అలాగే అనుకున్నారు, డిసైడ్ అయిపోయారు, కానీ దేవుడు మార్చాడా లేదా? వీళ్ళందరి చేత ఇప్పుడు గొప్ప దేవుడు సేవ చేయించాడు, దేవుడు సేవకుడుగా మార్చాడు. అందుకే నీకు కూడా నీ బిజినెస్ విషయంలో ఇలాంటి బ్రేక్ త్రూ రావాలా? నీ బిజినెస్ విషయంలో నీకు మంచి టైం రావాలా? నీ బిజినెస్ విషయంలో నీకు బ్లెస్సింగ్ రావాలా? లేకపోతే నీ జాబ్ విషయంలోనా, నీ వీసా విషయంలోనా, నీ గర్భఫలం విషయంలోనా, లేకపోతే నీ ప్రాస్పరిటీ విషయంలోనా, నీ పిల్లల విషయంలో, దేని విషయంలో నువ్వు బ్రేక్ త్రూ అడుగుతున్నావో ఆ విషయంలో బ్రేక్ త్రూ వచ్చేసిందని నమ్మండి. నీకు నీ పిల్లలకు కూడా సమయం వచ్చేసిందని నమ్మండి. నీ బిజినెస్ లో ప్రాఫిట్స్ వచ్చాయని నమ్మండి. నీ యొక్క బ్లెస్సింగ్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయాయని నమ్మండి. నీ నమ్మిక చొప్పున నేను జరుగును గాక. అందుకే నేను మీ అందరిలో ఒకటి ప్రార్థిస్తున్నాను. అపనమ్మకము యేసు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అజ్ఞానము యేసు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అల్ప విశ్వాసము, అవిశ్వాసము యేసు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అని మీ అందరికీ ప్రేయర్ చేస్తున్నాను. సో ఇప్పటి నుంచి మీరు కూడా గొప్పగా ఆశీర్వదించబడును కాక. ఇప్పటి నుండి అని ఇక్కడ ఏమని రాయబడింది? ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టుబడవై ఉండు అని. సో ఇప్పటి నుంచి మీరందరూ కూడా గొప్పగా ఆశీర్వదించబడును కాక. ఇప్పటి నుంచి మీరందరూ కూడా మీ హృదయ వాంఛలు నెరవేర్చబడును కాక. ఇప్పటి నుంచి మీరు స్వస్థత పొందుకొనును కాక. ఇప్పటి నుంచి మీరు విడుదల పొందుకొనును కాక. ఇప్పటి నుంచి మీరు ప్రాస్పరిటీ పొందుకొనును కాక. ఇప్పటి నుంచి మీరు ధనము, ఐశ్వర్యము పొందుకొనును కాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను యేసు నామములో. ఆమేన్. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. వారు దోణిలో దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూసారా, లైఫ్ మారిపోయింది. ఒక్క రోజులో చేపలను పట్టే మనుషులు కాస్త ఇప్పుడు మనుషులను పట్టే జాలర్లుగా మారిపోయారు. ఒక్క రోజులో, ఒక్క గడియలోనే షిఫ్ట్ అయిపోయింది వాళ్ళ లైఫ్. ఇప్పుడు వీళ్ళ చేత దేవుడు ఎన్ని అద్భుతాలు చేయించాడండి, ఎన్న ఆశ్చర్యమైన కార్యాలు చేశారండి. భూలోకాన్ని తలకిందులుగా చేశారు. చదువు లేదు, సంధ్య లేదు, వాళ్ళకు ఏంటిది బ్యాక్గ్రౌండ్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, క్వాలిఫికేషన్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు.
సో మామూలుగా చేపలు పట్టుకునే జాలర్లు, వడ్రంగి పని చేసుకునే వాళ్ళు అందరిని పెంచుకొని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అందుకే నిన్ను, నీ భర్తను, నీ పిల్లల్ని, నీ భార్యను, మిమ్మల్ని కూడా దేవుడు సడన్ గా విజిట్ అయ్యి ఇలాగా ఆశీర్వదించును కాక. అర్థమవుతుందా అండి? సో నీ టైం కూడా వచ్చిందా రాలేదా? ఇంతమంది టైం వచ్చినప్పుడు నీ టైం ఎందుకు రాదు? నువ్వు నమ్మేసేయి. నమ్మేసి ఎస్ నేను ప్రాఫిట్ వచ్చేసి నాకు బిజినెస్ లో, ఎస్ నేను బిజినెస్ లో సక్సెస్ అయ్యాను, ఎస్ నాకు జాబ్ లో ప్రమోషన్ వచ్చేసింది, అన్ని విషయాలలో నేను నా కుటుంబం బ్లెస్ అయ్యాను, ఎస్ నా టైం కూడా వచ్చేసింది అని నమ్మేసేయండి, జరిగిపోతుంది. మనందరిలో కామన్ మిస్టేక్ ఏంటంటే వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు, వాడికి ఆశీర్వదించబడ్డాడు, వీడు ఆశీర్వదించబడ్డాడు. సో ఈ మైండ్ సెట్ ఉన్నంత వరకు వాడే ఆశీర్వదించబడతాడు. ఎవరు బాగున్నా బాగలేకపోయినా నేను బాగుంటాను. ఎవరు ఆశీర్వదించబడకపోయినా నేను ఆశీర్వదించబడతాను. ఎవడు స్వస్థత పడినా స్వస్థత పడకపోయినా నేను స్వస్థత పడతాను. ఎవరు బ్లెస్ అయినా బ్లెస్ కాకపోయినా నేను బ్లెస్ అవుతానని నువ్వు గట్టిగా దృఢ నిశ్చయంతో నమ్ము. డెఫినెట్ గా నీ నమ్మిక చొప్పున అది జరుగుతుంది. సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూసారా అండి? ఆయనను వెంబడించారు. వెంబడించు, ఫాలో జీసస్ క్రైస్ట్. నువ్వు ఆయనను వెంబడించు, నువ్వు ఆయనను వెంబడించు, ఆయనను వెతుకు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, చాలు. మిగిలిన అన్ని ఆయనే చూసుకుంటాడు. నువ్వు ఏం చేయకు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికి ఆయనను వెంబడించు. నీకు కూడా సడన్ విజిటేషన్ వస్తుంది. సో అందుకే నీ గతాన్ని మర్చిపో. నీ గతము పర్లేదు, నువ్వు ఎన్ని తప్పులైనా చేసావు, ఎన్ని పొరపాట్లైనా చేసావు, ఇట్స్ ఓకే. తప్పు చేయని వాడు ఎవరు లేడు. ఇప్పుడు చూసారా, హింసకుడు, దూషకుడు, అతన్నే దేవుడు దర్శించాడు. సో మోషే దర్శించాడు, ఎంతో మందిని దర్శించాడు. సో నిన్ను కూడా దర్శించి నిన్ను కూడా గొప్ప జనంగా యేసు నామంలో చేయును కాక. అర్థమవుతుందా అండి? సో నీ గతాన్ని బట్టి దేవుడు భవిష్యత్తు, నీ గతం అడ్డు కాదు దేవుడికి భవిష్యత్తుని, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి. కాకపోతే గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకొని, దేవా నన్ను కూడా విజిట్ చేసినందుకు వందనాలు, దేవా నన్ను కూడా ఆశీర్వదించు అనకండి, ఆశీర్వదించేసావు అని అడగండి. నన్ను కూడా బ్లెస్ చేసినందుకు వందనాలు, నన్ను కూడా ఆశీర్వదించినందుకు వందనాలు, నన్ను కూడా స్వస్థత కలిగించినందుకు, నన్ను కూడా విడుదల కలిగించినందుకు, నన్ను కూడా దర్శించినందుకు, నన్ను కూడా స్వస్థత పరిచినందుకు నీకే వందనాలు, నీకే వందనాలు. అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పేసేయండి. అర్థమవుతుందా? ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠు రోగంతో నిండిన ఒక మనుష్యుడు ఉండేను. వాడు యేసును చూచి సాగిలపడువా, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనతో వేడుకోలేను. సో ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు కుష్ఠు రోగం వస్తే ఇక అది వెళ్ళదు, లైఫ్ లాంగ్ అలాగే ఉండాల్సిందే. సో నీకు కూడా నీ జీవితంలో ఇక ఇది వెళ్ళదనేది ఏమన్నా రోగం ఉందా? బీపీయా, షుగరా, థైరాయిడా, కొలెస్ట్రాలా? అర్థమవుతుందా? లేకపోతే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇక నా భర్త మారడు, నా యొక్క పిల్లలు మారడు, నా భార్య మారదు, ఇలాంటిది ఏమన్నా డౌట్ ఉందా నీ లోపల? చూడండి. సో దేవుడు ఏ అద్భుతం చేస్తున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలని ఆయనను వేడుకోలేను. అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే శుద్ధుని కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. చూసారా, ఆ కుష్ఠరోగుడికి సమయం వచ్చిందా లేదా? టైం వచ్చిందా లేదా? స్వస్థత వచ్చిందా లేదా? విడుదల వచ్చిందా లేదా? అర్థమవుతుందా? నువ్వు కూడా నీ జీవితం మొత్తం ఆ బీపీతో, షుగర్ తో, థైరాయిడ్ తో, కొలెస్ట్రాల్ తో బాధపడాల్సిన అవసరం లేదు. నీకు కూడా సమయం వచ్చేసింది. నీకు కూడా స్వస్థత సమయం వచ్చేసింది. ఈ బిడ్డకు స్వస్థత, విడుదల సమయం వచ్చిందా లేదా? కుష్ఠరోగం పోయిందా లేదా? సో చూసారా అండి? సో అలాగే ఉంటాడు అనుకున్నాడు, లైఫ్ లాంగ్ కుష్ఠరోగంతో ఉండాడు అనుకున్నాడు. సో కానీ దేవుడు దర్శించాడు. అప్పుడే శుద్ధుడి కమ్మను అనగానే కుష్ఠరోగము వాడిని విడిచెను. చూసారండి? సమయం వచ్చేసింది. ఎస్, నాకు కూడా సమయం వచ్చేసింది అనండి. నీకున్న రోగాలకు కూడా ముగింపు సమయం వచ్చేసింది అనండి. నీకున్న అనారోగ్య, ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలకు ముగింపు సమయం వచ్చేసింది అనండి. ఎస్, దట్ అలా ఉంటదండి దేవుడి కార్యము. సో అలా అన్ఎక్స్పెక్టెడ్ రీతిగా చేశాడు. సో దేవుడికి ఇష్టమే నిన్ను ముట్టడం, దేవుడికి ఇష్టమే నిన్ను స్వస్థతపరచడం, దేవుడికి ఇష్టమే. సో ఇక్కడ కుష్ఠరోగంతో ఉండడము ఆ దేవుడి చిత్తమా? కాదు కదా. నువ్వు కూడా బీపీతో, షుగర్ తో, థైరాయిడ్ తో, కొలెస్ట్రాల్ తో ఉండడం దేవుడి చిత్తమా? కాదు కదా. దేవుడి చిత్తం ఏంటిది? స్వస్థత పడడం. దేవుడి చిత్తం ఏంటిది? రోగం లేకుండా ఉండడం. సో నీకు కూడా ఈరోజు అన్ని రిపోర్ట్స్, నార్మల్ రిపోర్ట్స్ వచ్చును కాక. దేవుడు కూడా నిన్ను కూడా ముట్టడము ఆయనకు ఇష్టమే. శుద్ధుడు కమ్మని అనగానే శుద్ధుడయ్యాడు. చూసారా, సమయం వచ్చిందా? సడన్ మిరాకిల్ జరిగిందా? సడన్ ఎక్స్పెక్ట్ జరిగిందా?
సడన్ హీలింగ్ జరిగిందా? సడన్ డెలివరెన్స్ జరిగిందా? లేదా? జరిగింది. సో అలా ఉంటదండి దేవుడు కార్యాలు. నీ లైఫ్ లో కూడా ఇలా సడన్ హీలింగ్ వచ్చును కాక, సడన్ డెలివరెన్స్ వచ్చును కాక, సడన్ మిరాకిల్స్ జరుగును కాక, అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్స్ మీ జీవితంలో కూడా జరుగును కాక. ఐ మీన్ ఇలాంటి రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి బైబిల్లో. ఈ రోజుతో ముగించేస్తున్నాను ఈ సిరీస్ ని. సో ఈ వాక్యాన్ని వినండి. నేనైతే రోజుకు 2-3 సార్లు వింటున్నాను. నా ఫెయిత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది నా ఫెయిత్ ని. ఇంత మంచి వచనాలు. సో హోప్ ని తీసుకొస్తుంది అండ్ ఫెయిత్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎస్, నా సమయం కూడా వచ్చేసింది. ఎస్, నన్ను కూడా దేవుడు ఇలాగా దర్శించి గొప్పగా మారుస్తాడు, గొప్ప సడన్ షిఫ్ట్ వస్తుంది అన్న విశ్వాసము నా లోపల ఇంకా పెరిగింది. సో అర్థమవుతుందా ఎందుకు నేను ఇవి ఒక రోజుకు 2-3 సార్లు ఈ వాక్యాలు నేను వింటున్నాను? ఎందుకంటే నా విశ్వాసం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఐఎమ్ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్. కాబట్టి ఈ వాక్యాలను నేను విన్నప్పుడు నా విశ్వాసం కూడా పెరుగుతుంది. ఇది నేను మాట్లాడుతున్న మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్న మాటలు. కుష్ఠ రోగము వాణ్ణి విడిచాను. సో నీ రోగము కూడా నిన్ను విడిచి వెళ్ళిపోను కాక, నీ దరిద్రము కూడా నిన్ను విడిచి వెళ్ళిపోను కాక, నీ పేదరికము, నీ రోగాలు, నీ జబ్బులు, నీ వ్యాధులు, నీ నొప్పులు, నీ శ్రమలు, నీ పోరాటాలు, నీ సమస్యలు అన్ని కూడా ఈ రోజుతో విడిచి వెళ్ళిపోను కాక. సో ఈ రోజు వాక్యం అందరి జీవితాల్లో ఫలిస్తుందండి. ఆ శిష్యుల యొక్క చేపలు ఎలాగైతే విస్తారంగా పడ్డాయో, నీ పంట కూడా విస్తారంగా కోసుకుంటావు. నువ్వు కూడా గొప్పగా ఆశీర్వదించబడతావు. నువ్వు కూడా, నేను కూడా, మనందరం కూడా అబౌండెంట్ బ్లెస్సింగ్ లో వెళ్తాము. నేనైతే వెళ్ళామని నమ్మి ప్రార్థిస్తున్నాను. అర్థమవుతుందా? సో లెట్ us కంప్లీట్. నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. ఇలాంటి గొప్ప వచనాలు ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి నాయన. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. మా విశ్వాసాన్ని డబల్ చేసినందుకు, మా ఫెయిత్ ని ఇంక్రీజ్ చేసినందుకు, మా ఫెయిత్ ని ఇంకా డబల్ చేసినందుకు, ఇంకా మమ్మల్ని గొప్ప బ్లెస్సింగ్ లోకి తీసుకెళ్ళినందుకు వందనాలు నాయన. సడన్ గా మీ యొక్క విజిటేషన్ ఉంటుంది నాయన. మమ్మల్ని అందరినీ కూడా విజిట్ చేసినందుకు, మమ్మల్ని అందరినీ కూడా స్వస్థతపరిచినందుకు, విడుదల కలిగించినందుకు మీకే మహిమ ప్రభావము యుగ యుగముల వరకు కలుగును కాక. ఆమేన్.